పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత హాజరయ్యారు. స్థానిక బుద్దాల కన్వెన్షన్ హాల్ వద్ద ఆమె జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి జగనన్న ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలుగు సాహిత్య కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని గుర్తు చేశారు. ఎన్ని భాషలు అందుబాటులో ఉన్నా మనందరి భాషగా తెలుగే ముఖ్యమన్నారు. ఏ దేశంలో ఉన్నా తెలుగు వారందరికీ తెలుగు భాషే ప్రధానం కావాలని ఆకాంక్షించారు. తెలుగును కాపాడటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు సాహిత్య కళాభిమానులు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీ కళావేదిక తెలుగు సాహిత్య అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్, ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఈలినాని, శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి పాల్గొన్నారు. కళావేదిక ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు, తెలుగు భాష సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా వివిధ కళాకారులతో నిర్వహించిన ర్యాలీలో వాణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు తెలుగుతనం ఉట్టిపడేటట్లుగా తెలుగు తల్లి, భరతమాత, రాణి రుద్రమదేవి, మొల్ల, కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన వంటి కవుల వేషధారణతో పాల్గొనడం పట్టణంలోని పలువురి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. జనరేషన్స్ మారుతున్నాయి కదంటే డెవలప్ అవ్వాలి. అలానే డిజిటల్ వరల్డ్ మనకు వద్దా అంటే ఉండాలి. అట్ ద సేమ్ టైం మన తెలుగు భాష మనం పరిరక్షించుకోవాలి. తెలుగుని అంటే మన తెలుగు రాష్ట్రాలు రెండే ఉన్నాయి. మన భారతదేశం మొత్తం మీద వెతికితే రెండే రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మనకున్న తెలుగును కూడా మనం చక్కగా మాట్లాడి మన భావి తరాలకి కూడా దాన్ని నేర్పించడంలో మనకి అదొక సంతృప్తి ఉంటుంది. మనకి అంటే చెప్పారు దేశ భాషలందు తెలుగు లెస్స. ఇప్పుడు అంత చక్కటి తెలుగుని మనం మాట్లాడుతూ ఆ తెలుగు సాంప్రదాయాలు, సంస్కృతిని వచ్చే భావి తరాలకు తెలియజేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి కళాకారులందరినీ కూడా మనం ప్రోత్సహించాలి. ఇలాంటి ప్రదర్శనలు ఇస్తున్న ప్రతి ఒక్కరిని కూడా, ఇలాంటి ఉద్యమాలు చేస్తున్న పెద్దలందరినీ కూడా అభినందించాలి. ఎందుకంటే వీరందరినీ కూడా ఎంకరేజ్ చేస్తేనే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా తెలుగు విలువ తెలుస్తుంది.